పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని చెప్పింది. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా కమల్ అన్నాడు. అంటే నా భర్త చక్రధర్, పల్లవి నాన్న చక్రధర్ ఒక్కరేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అమ్మా, ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే లేనిపోని టెన్షన్స్తో బీపీ పెరుగుతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. సరే అవని. అవును, పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అంటుందేంటి? ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లే. పలుకుబడిలో పెద్ద మనిషే కాని గర్వం, అహంకారం అన్నీ ఎక్కువే ఆయనకి. పల్లవి గారి అమ్మగారి పేరు రాజేశ్వరి. మంచితనం, మానవత్వం, సంస్కారం అన్నీ ఉన్న గొప్ప మనిషి ఆవిడ. పల్లవిది వాళ్ళ నాన్నది ఇద్దరిది మంచి బుద్ధి కాదమ్మా. అసూయ, స్వార్థం, పగ, ప్రతీకారాలు అన్నీ వాళ్ళకి ఎక్కువే. నా జీవితం ఇలా అవ్వడానికి, నేను ఇలా సమస్యల్లో కూరుకుపోవడానికి ఆ తండ్రి కూతుళ్లే కారణం. సరే, అవన్నీ ఇప్పుడెందుకులే కాని టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నీకు టిఫిన్ పెడతాను రామ్మా. పల్లవి నాన్నగారు ఎవరో అని అడగకుండా అమ్మ చక్రధర్ ఎవరు, ఆయన ఏం చేస్తూ ఉంటారని అడుగుతుందేంటి? అంటే చక్రధర్ అనే పేరు గల మనిషితో అమ్మకేమైనా పరిచయం ఉందా? అందుకే ఆయన గురించి అడుగుంటుందా? పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఎవరు, ఏం చేస్తూ ఉంటారని అడిగావు కదా. వాళ్ళ నాన్నగారిని నీకు చూపిస్తాను. అత్తయ్య గారు, మామయ్య గారు, ఒకసారి రండి. అమ్మా, అమ్మ ఏమైంది? అమ్మ సడన్ గా స్పృహ తప్పిపోయింది. మీనాక్షి, వదిన గారు, మీనాక్షి, వదిన గారు, వదిన గారు, మీనాక్షి, మీనాక్షి. అమ్మా, అమ్మ ఏమైందమ్మా? అమ్మ లేవట్లేదు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అక్షయ్, కమల్లు కూడా సమయానికి ఇంట్లో లేరు. రే శ్రీకర్,